మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమికి గగన్ ఉద్యోగం ఇస్తాడు. ఇక ఇమీడియట్గా అప్పుడే జాయిన్ అవుతుంది. ఇక గగన్ భూమిని క్యాబిన్లోకి పిలుస్తూ ఉంటాడు. గగన్ అటువైపు చూస్తూ ఉంటాడు. భూమి చెప్పండి అని గగన్ ముఖం దగ్గరికి ముఖం పెట్టి వచ్చి అడుగుతూ ఉంటుంది. ఏ దూరం జరుగు, 4 అడుగులు దూరంగా ఉండి మాట్లాడు అని గగన్ కోప్పడతాడు. భూమి కరెక్ట్గా 4 అడుగులు వెనక్కి వెళ్తుంది. నిల్చొని చాలా అని అడుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు పిలిచినా ఇదిగో ఇలాగే ఇంత దూరంలో నిలబడి ఉండాలి అని గగన్ ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలాగేనండి అని భూమి చెప్తుంది. ఈ అంటీలు ఏ వంటీలు పొండీలు పిలవద్దు, ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను సార్ అనే పిలవాలి అని గగన్ చెప్తాడు. ఎందుకండి అని గగన్ని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే తమరు నా దగ్గర పనిచేస్తున్న పియ్య కదండి అని గగన్ అంటాడు. అలాగేనండి అని భూమి అంటుంది. సరే నేను చెప్తాను, నువ్వు లెటర్ రాయాలి అని గగన్ అంటాడు. ఓకే చెప్పండి అని భూమి చెప్తుంది. అలా ఇక గగన్ అయితే ఇంగ్లీష్లో లెటర్ రాయమని మొత్తం ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు. భూమి అయితే అదంతా తెలుగులో రాసి చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ లెటర్ని చూసిన గగన్ అయితే చాలా షాక్ అవుతాడు. నేనేం చెప్పాను, నువ్వేం రాశావు అని అడుగుతూ ఉంటాడు. మీరు చెప్పిందే నేను రాశాను అని భూమి అంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్ అని భూమి అడుగుతూ ఉంటే నేను ఇంగ్లీష్లో చెప్తే నువ్వేమో తెలుగులో రాసావా అని గగన్ అడుగుతూ ఉంటే మీరు చెప్పిందే కదా నేను రాశాను అని భూమి అడుగుతుంది. గెట్ అవుట్ అని ఆ లెటర్ ప్యాడ్ని గగన్ కింద విసిరి కొడతాడు. వెళ్ళు అని కోపడుతూ ఉంటే సరేలేండి అని భూమి బయటకు వస్తుంది. సరిగ్గా అప్పుడే చరణ్ గగన్ క్యాబిన్లోకి వస్తూ ఉంటే అయ్యో బాబోయ్, చరణ్ కనుక నన్ను ఇక్కడ చూశాడు అంటే ఇంకేమైనా ఉందా అని భూమి ఇక పరిగెడుతూ మళ్ళీ గగన్ క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. చూసుకోకుండా గగన్కి డాష్ ఇస్తుంది. ఇద్దరు కూడా కింద పడిపోతారు. గగన్పై భూమినే చూస్తూ గగన్ ఇద్దరు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే చరణ్ లోపలికి వస్తాడు. వీళ్ళిద్దరిని ఇంకా కంగారు పడుతూ ఉంటారు. కింద పడిన వాళ్ళని చరణ్ చూసేస్తాడా అన్నది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.